నా పేరు అండి, మాది భద్రాచలము. నేను 5 సంవత్సరాల క్రితం నుంచి ఈ బాధ పడ్డాను. ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు చూసినా నాకు తగ్గల. కానీ నాకెవరూ బాగు చేయలేదు. సంవత్సరం లేడీ డాక్టర్ పరీక్ష చేస్తుంది, క్యాన్ తీశారు, ఎన్ని చేసినా తగ్గల. మొన్న 23, 24 ఆదివారం నేను ఇక్కడికి వచ్చాను. బాగా దైవజనుడు రాగతలికే ఏడ్చి ప్రార్థన చేశాను. నేను అయిపోయింది. దైవజనుడు నాకు చెప్పాడు, ఆయన వాక్యంలో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక మిరాకిల్ జరుగుద్ది అన్నారు. అదే నమ్ముకొని నేను నా వయసు 80 సంవత్సరాలు, రాలేను తోడు లేకుండా. రావాలి, చూడాలని ఆపేక్షతో ధైర్యం చేసి వచ్చి శుభ్రంగా దైవజనుడు ప్రార్థన చేశాడు, భోంచేశాను, వెళ్ళిపోయాను. 2 రోజులు ఆ బాధతో అలాగే పడతానే ఉండ. 3వ రోజు 11 పండుకొని ఉండ. పగలంతగా నొప్పి ఉండదు, రాత్రి ఎక్కువ ఉంటుంది, నిద్ర ఉండదు. ఆ 11 పగలు ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు నొప్పి లేదు, శుభ్రంగా ఉంటున్నా. రేతిని 2-3 సార్లే లెగుస్తా. చాలా హ్యాపీగా ఉంటా. తల్లి 5 సంవత్సరాల నుంచి చాలా వేదన పడుతున్నారంట. మరి కాళ్ళు నొప్పులు, విపరీతమైన నొప్పులు, చాలా బలహీనత, మరి చాలా మరి కృంగిపోయిన పరిస్థితులలో మరి లాస్ట్ మంత్ ఇక్కడికి వచ్చారు. మరి ఆరాధనలో పాల్గొన్నారు. దైవ సేవకులు మరి అమ్మ పైన చేయి పెట్టి మరి సేవకులు ఆ ప్రేయర్ ఆయిల్ అంతా కూడా రాసి ప్రార్థన చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి 3వ రోజు తన జీవితంలో ఆ 5 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్న ఆ భయంకరమైన ఆ నొప్పులు, ఆ కాలంలో బలహీనతను ప్రభు తీసివేసి అద్భుతమైన రీతిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు అద్భుతకరంగా తల్లిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా? బలహీన సమయంలో బలపరిచే దేవుడు ఆయన. మరి సేవకుడు ప్రార్థన చేసి ఉన్నారు. మరి విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళింది, ప్రభు కార్యం జరిగించారు. ఆమేన్. థ్యాంక్ యూ తల్లి. మా కొరకు ప్రార్థన చేస్తున్నారా మరి మీరు? ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఆమేన్. థ్యాంక్ యూ. మీ ప్రార్థన మాకు చాలా అవసరమైంది. ప్రైజ్ ది లార్డ్.